तिष्ठन्ति भुवनानि चतुर्दशाशुवम्यस्यादशान्तिं प्रयच्छमे सस्यात्रजा भूमिं वरागेण समुद्धृता पुण्यफलदम् अतशान्तिं प्रयच्छमे गर्भगर्भस्थम् हेमबीजं विभावसो पुण्यफलदम् अतशान्तिं प्रयच्छमे ॐ देवस्य पादविदुः प्रसवेश्वरो बाहुभ्यां पुष्पहस्ताभ्यां प्रतिगृह्णामि प्रतिगृह्णातु इयं सीता मम सुता सह धर्मचरीतवा प्रतीक्षजैनां भद्रन्ते पाणिं गृह्णीष्ववाणिना पतिव्रता महाभागा కుమారు చెప్పండి లక్ష్మీ లక్ష్మీం క్షీరాబ్ధితనయా జనకాత్మజా దాస్యామి లోకనాథాయ విందాలయా దానేనా సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాజా సౌభాగ్యగోత్రోద్భవాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా మరొక్కమారు చెప్పండి. ప్రదాస్యామి. మహాసంకల్ప పఠన పారాయణ పూర్తయింది. మహాసంకల్పము అంటే ఎప్పుడెప్పుడు చెబుతారు? కన్యాదాన సమయంలోనూ, సముద్ర స్నాన సమయంలోనూ, అలాగే పుష్కర స్నాన సమయంలోనూ, పవిత్ర నదీ స్నాన సమయంలోనూ ఈ మహాసంకల్పం చెప్పి మనం ఏ కార్యం చేసినా అది గొప్ప విశేష ఫలితాలను ఇస్తుందని చెప్పి మనకి వైదికంగా తెలిసేటువంటి విషయం. ఈ మహాసంకల్పం ఏం చెబుతుందయ్యా అంటే మనం భూమండలం యొక్క ఔన్నత్యాన్ని మొత్తం చెబుతుంది. ఉదాహరణకి మనకు ఒక్కసారి మొదటిసారిగా మనం గూగుల్ మ్యాప్స్ లో ఒక్కసారి మ్యాప్ ఇలా కొట్టామనుకోండి, కరెంట్ లొకేషన్ ఎక్కడైతే ఇలా ఒక బిందువు చూపిస్తుందో మొత్తం మ్యాప్ అంతా కనబడి అలాగా ఈ భూమండలాన్ని మొత్తం వివరించేటువంటి వివరం మనకి ఈ మహాసంకల్పంలో కనపడుతుంది. మనం ఈ భూమండలం పైన ఎక్కడున్నాం, ఈ భూమండలం కింద ఎన్ని లోకాలు ఉన్నాయి, ఈ భూమండలం పైన ఎన్ని లోకాలు ఉన్నాయి, వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు ఎవరు అనేటువంటి వివరాన్ని తెలియజేస్తూ, అలాగే మహాపురుషుల యొక్క, మహానదుల యొక్క ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఈ దేశంలో ప్రవహిస్తూ పవిత్రీకరణ చేస్తున్నాయి మొదలైనటువంటి వివరాన్ని తెలియజేస్తూ, అంతేకాకుండా కన్యాదానం చేస్తే వచ్చే ఫలితాన్ని తెలియజేస్తాయి. ఏమా ఫలితమయ్యా అంటే తిలైహి సూర్యమండల పర్యంతం, నువ్వులను సూర్యమండల పర్యంతం వరకు రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజను లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము. యవైహి చంద్రమండల పర్యంతం, యవలను చంద్రమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క యవ ధాన్యాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము. అలాగే గోరోమాలను ధ్రువమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క గోరోమాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం. అలాగే గంగలో ఉన్నటువంటి ఇసుకను ధ్రువమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క ఇసుక లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం పాటు కన్యాదానం చేసినటువంటి దాత శాశ్వతంగా విష్ణులోకంలో ఉంటారుట. అంతేనా, ఇదే కాదు, ఇప్పుడు మనం ఏవీ చేయలేనటువంటివి శ్రౌత యజ్ఞాలు చాలా విశేషమైనటువంటివి. అంటే వేదప్రోక్తమైనటువంటి యజ్ఞాలు కాకుండా మనం స్మార్త ప్రోక్తమైనటువంటి యజ్ఞాలనే ఆచరిస్తున్నాము. అలా చేసేటువంటి యజ్ఞాలలో అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, వాజపేయ, పౌండరీక, శాంతపనాది మహాక్రతువులను చేస్తే ఎంత పుణ్యమైతే ఫలం వస్తుందో అంత ఫలితం కన్యాదానం చేసినటువంటి దాతకు లభిస్తుందిట. అంతేనా, తనతో పాటు తన ముందు 10 తరాలు, తన తరువాత 10 తరాలు మొత్తం కలుపుకుని 21 తరాలు తరించిపోతాయిట కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం అని మహాసంకల్పం చెబుతుంది. అయితే